హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథతో మేము ముందుకు వచ్చేసానండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. షాంపూ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ప్యాకెట్స్ అన్నీ కూడా ఏదైనా ఒక కవర్లో మనం ఇలా వేసేసుకొని ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ షాంపూ ప్యాకెట్లో ఎంతో కొంత షాంపూ అయితే ఉంటుంది కదండి, మన వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా షాంపూ ప్యాకెట్లని ఇలాగా సిజర్ పెట్టి కట్ చేస్తే చాలా షాంపూ అయితే ఇందులో ఉంటుందండి. ఇలా ఈ షాంపూని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీనింగ్గా ఉపయోగించుకోవచ్చు అండి. క్లీనింగ్ టిప్స్గా చక్కగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ షాంపూ ప్యాకెట్ని ఇలా చేత్తో మొత్తం కూడా రఫ్ చేసి ఇలా అనుకుంటూ ఉంటే దాని లోపల ఉన్నటువంటి షాంపూ అయితే ఇలా వచ్చేస్తుందండి. నొరగలాగా చూడండి ఎంత షాంపూ అయితే ఉందో. ఇలా ఈ ప్యాకెట్స్లో వచ్చినటువంటి షాంపూ వాటర్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ కానీ, అలానే చైర్లు కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, అలానే అద్దాలు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కానీ ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా కొంచెంగా స్ప్రే చేసుకుంటూ ఏదైనా ఒక క్లాత్ తుడుచుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇలా మనకి ప్రతిరోజు డస్ట్ అయితే పడుతూ ఉంటుంది కదండి. ఇలా షాంపూ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చైర్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అలానే డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, ఇలా అద్దాలు కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కిచెన్లో కూడా మన గ్యాస్ స్టవ్ను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. క్లీనింగ్ పర్పస్గా చక్కగా ఉపయోగపడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ అని పడేసే వాటితో చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా షాంపూ వాటర్ని, గ్యాస్ స్టవ్, ఇలానే ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. షాంపూ వాటర్ క్లీనింగ్ పర్పస్గా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ పైన చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో, ఇలా కొంచెం ఆ వాటర్ని పోసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతాయండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనం ఇల్లు కూడా మాపు వేసుకుంటూ ఉంటాం కదండి, ఇలాగా ఈ షాంపూ వాటర్లో చక్కగా మాపు పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా మంచిగా క్లీన్ అయిపోతుందండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలా పడేసే షాంపూ ప్యాకెట్లతో ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారో, ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలాగ షాంపూ వాటర్ని అయితే ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఈ వాటర్లో కొంచెం అయితే డెటాల్ అయితే వేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో బల్లులు, బొద్దింకలతో చాలా ఇసుకుపోతూ ఉంటాం కదండి, ఒక్కసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా అయితే చక్కగా ఈ స్ప్రే బాటిల్లో పోసేసుకున్న వాటర్ని ఇలాగ నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం క్లీన్ చేసేసి క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి చక్కగా వీటి ఘాటికి, స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. దీనిలో డెటాల్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ కానీ, ఏదైనా ఒక ప్లేట్ లాంటిది కానీ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి, ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్నటువంటి చెక్క గడపల దగ్గర ఒక్కోసారి చెదలు కానీ, చీమలు కానీ బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఇలాగ మట్టిని మొత్తం కూడా అవి తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు
చీమలను కానీ చెదల పురుగులు కానీ ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బేకింగ్ పౌడర్ అలానే పసుపు అండి. ఇలాగా బాగా చెదలు పట్టేసి మనకి చీమలు వస్తున్నప్పుడు ఇలా కొంచెం వేసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి చెదలు కానీ అలానే చీమలు కానీ పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 4, ఫ్రిడ్జ్లో అయితే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. లెమన్ అయితే ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ తీసుకొని దానిపైన ఇలాగా కొంచెం అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలా లెమన్ అయితే పీల్చుకుంటుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ తొక్కల్ని పడేయకుండా ఏదైనా ఒక బౌల్లోకి ఇలా తొక్కల్ని అయితే వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఆ బౌల్ని అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్లో కానీ బల్లులు కానీ బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పారిపోతాయండి. ఇలాగ పడేసే వాటితో కూడా బొద్దింకలను చక్కగా తరిమి కొట్టొచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చక్కగా ఈ వాటర్ అయితే చూసారా మంచి కలర్ అయితే వచ్చేసాయి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలానే ఒక 1/2 టీ స్పూను దీంట్లో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కూడా వేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఈ వాటర్ని. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని అయితే స్టోర్ చేసేసుకొని రోజు కూడా చక్కగా ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని కానీ అలానే కిచెన్ సింక్లో కానీ అలానే ఫ్లోర్ మీద కానీ చక్కగా ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలాగ కాటన్ కొంచెం తీసుకొని ఈ వాటర్లో కొంచెం డిప్ చేసేసి గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అలానే మనం కబోర్డ్స్లో కూడా మనం గిన్నెలు బోర్లించిన దగ్గర కూడా చాలా ఎక్కువగా బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో కూడా ఇలా కొంచెం కొంచెంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ని ఇలాగ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం అయితే ఇలాగా సాల్ట్ అయితే వేసేసుకొని అలానే నిమ్మరసం వేసామనుకోండి ఎగ్స్ చక్కగా పగిలిపోకుండా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ పాలు కాచుకునేటప్పుడు అడుగున కొన్ని వాటర్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలాగ పాలు మరిగించుకున్నాం అనుకోండి, మనకి ఇరిగిపోతాయేమోనని డౌట్ ఉన్నప్పుడు ఇలాగ బేకింగ్ పౌడర్ వేసుకొని కాచుకోండి, చక్కగా విరిగిపోకుండా పాలు అయితే చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు ఆయిల్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ ఆయిల్లో కొంచెం అయితే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను కారం అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా వేయించుకున్నాం అనుకోండి చక్కగా ఉంటాయండి. ఎగ్స్ తినని వారు కూడా చక్కగా తింటారు, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇలాగ ఉప్పు కారం పసుపు ఇలా ఎగ్గకు పడుతుంది. చక్కగా ఇలా ఆయిల్లో వేయించేసుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి, తినని వారు కూడా పిల్లలైనా చక్కగా ఇష్టంగా తింటారండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8, చపాతీలు చక్కగా పొంగుతూ రావాలి అలానే పూరీలు కూడా పొంగుతూ రావాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుందండి. ఇలా చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ పంచదార, కొంచెం సాల్ట్ అలానే కొన్ని పాలు అయితే పోసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని హోల్స్ ఉన్న గిన్నె అయితే ఇలాగ స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఆ గిన్నె హీట్ వస్తుంది కదండి, ఆ గిన్నె మీద కొంచెం అయితే ఇలాగా లైట్గా ఇలా హీట్ చేసేసుకొని తర్వాత ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి, చపాతీలైనా పూరీలైనా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా కొంచెం హీట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్లో మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా పొంగుతూ వస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా పొంగుతాయండి. ఈ విధంగా చపాతీలైనా పూరీలైనా చాలా చక్కగా పొంగుతూ వస్తాయి కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇలా చపాతీ పిండి మనం కలిపేటప్పుడు కొంచెం అయితే పంచదార యూజ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9,
నెట్ ప్యాక్స్ మనం ఏమైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఆ నెట్ ప్యాక్ని పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఎల్లుల్లిపాయలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఎల్లుల్లిపాయలు స్టోర్ ఉంటాయండి. ఇలా నెట్ ప్యాక్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ఎల్లుల్లిపాయలన్నిటికి కూడా నెట్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం హీట్ వచ్చినంత వరకు కూడా స్పూన్ పెట్టి ఇలాగా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, వీటి స్మెల్ని మనం పీల్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మైగ్రేన్ హెడేక్ ఉన్న మామూలు హెడేక్ అయినా తగ్గిపోతుంది. నెంబర్ 11, ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టును పడేస్తూ ఉంటాం కదండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఒక కవర్లోకి ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయ పొట్టును అయితే తీసుకొని దానిలో అయితే లవంగాలను ఒక 4-5 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇవి కూడా అందులో వేసేసుకొని కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళని ఒక 3 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చిదిమేసుకొని అందులో వేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం సిజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని, ఇక్కడ మన కిచెన్లో ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వాటిని మనం చంపాలని చూస్తున్నా కూడా అవి మనకు దొరకవు కదండి. ఇలాగా ఎక్కడైనా ఒక మేకకి ఇలా ఈ కవర్ని తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగా మనం టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, టీ పౌడర్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. టీ పౌడర్ని వేస్ట్ అని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం గిన్నెలు అయితే రోజు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అది టీ పౌడర్ పడేయకుండా ఇలా కొంచెం అయితే తీసుకొని ఇలాగ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ తీసుకొని దానిపైన కొంచెం అయితే ఇలాగ టీ పౌడర్ వేసేసి కొంచెం సోప్ కూడా పెట్టుకొని సోప్ అయినా పెట్టుకోవచ్చు. అలానే విమ్ జెల్ కానీ లిక్విడ్స్ కానీ మనం వాడుతూ ఉంటాం కదండి, అదైనా కొంచెం విమ్ జెల్ అయినా వేసేసుకొని ఈ విధంగా స్టీల్ గ్లాసులు కానీ స్టీల్ లోటాలు కానీ గిన్నెలు అయినా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కసారి మనకి నీచు స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, మనకి నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా నీచు స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కదండి, ఆ స్మెల్ లేకుండా ఉంటుందండి. మన గిన్నెలైనా ఇలాగ గ్లాసులైనా చక్కగా మెరిసిపోతాయండి. ఈ విధంగా చక్కగా టీ పౌడరు అలానే విమ్ జెల్ పేపర్ వేసేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనకి గిన్నెలైనా కూడా చక్కగా మెరిసిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేస్తూ ఉండండి. టీ పౌడర్ అయితే పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలో సాల్ట్ కానీ అలానే రాళ్ళుప్పు కానీ ఇలా 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని దానిపైన పచ్చివి టమాటాలు మనకు మార్కెట్లో వస్తూ ఉంటాయి కదండి, పచ్చివి త్వరగా పండాలంటే ఇలా సాల్ట్ పైన పెట్టేస్తే చక్కగా పండుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్న ఎంతగానో రెస్పాండ్ అయ్యి చక్కగా ఆన్సర్ చేస్తున్నారండి. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.